హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీటీవీ ఫ్యాషన్స్. ఈరోజు మనం విజయవాడ బీసెంట్ రోడ్ దగ్గర ఉన్నాము. బీసెంట్ రోడ్ దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ అలా ఫ్రంట్కి వచ్చేసి కొంచెం ముందుకు వస్తే కనుక పక్క సందు ఉంటుంది అనమాట. ఆ స్ట్రీట్ వచ్చేసి మనం ఇప్పుడైతే ఏ స్ట్రీట్లోకి వెళ్తున్నామంటే ఇది స్ట్రీట్ అయితే కాదనమాట, ఇది ఒక కాంప్లెక్స్. దీన్ని దుర్గా కాంప్లెక్స్ అంటారనమాట. సో దుర్గా కాంప్లెక్స్లోకి రాగానే మీరు కొంచెం అలా ఫ్రంట్కి వెళ్ళిపోతే డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి కదండి పైన అయితే కనుక. సో అక్కడైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము బద్రీనారాయణ బనియన్ స్టోర్స్ దగ్గరికి అనమాట. సో రండి, ఇప్పుడు మనం ఈ షాప్ అయితే కనుక మనకి శ్రీ హంసిని రెడీమేడ్స్ 333 షాప్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట ఈ షాప్. సో ఇక్కడైతే కనుక మీకు కలర్ఫుల్గా కనిపించేస్తున్నాయి కదా. సో 0 సైజ్ దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు కిడ్స్కి పిల్లలకి డ్రెస్సెస్ అనమాట. సో 0 సైజ్ దగ్గర నుంచి చిన్న పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా 15 ఏళ్ళ వరకు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇక్కడ డ్రెస్సెస్ అయితే రెడీమేడ్గా హోల్సేల్ ధరకే ఇక్కడ వీళ్ళు మనకి ఇస్తారనమాట. సో వీళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రైసెస్లో ఉన్నాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright. And for the first time బద్రీనారాయణ బనియన్ స్టోర్స్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఇదైతే కనుక షాప్ నెంబర్ 7 అండి. మనకి దుర్గా కాంప్లెక్స్లో ఆపోజిట్ 333 షాప్ ఉంది కదా, జెంట్స్ షాప్, దానికి ఆపోజిట్లో ఉంటుందన్నమాట కరెక్ట్గా. సో ఎగ్జాక్ట్ షాప్ ఇది. ఇక్కడైతే కనుక అసలు మనకి ఏం దొరుకుతాయి అనేది ఒకసారి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాము. సో నమస్తే అండి. అసలు మన షాప్లో ఏం దొరుకుతాయి? బోర్న్ బేబీ దగ్గర నుంచి 15 ఇయర్స్ పిల్లల వరకు బాయ్స్ అండ్ లేడీస్, ఆడపిల్లలకి మగ పిల్లలకి ఇద్దరికి దొరుకుతాయి. ప్లస్ నైట్ ప్యాంట్లు, నైట్ డ్రెస్సులు అన్ని దొరుకుతాయి. మొత్తం రెడీమేడ్ ఐటమ్, అన్ని రెడీమేడ్ ఐటమ్. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 15 ఏళ్ళ వరకు, పాపలకి బాబుకి హోల్సేల్ ప్రైస్ అండి. హోల్సేల్ ప్రైస్. సో హోల్సేల్ ప్రైజే మనకి రీటైల్ పీస్ గా ఇస్తాం అంతేనా? అవునండి. ఓజేరి డ్రాయర్లు, బనీన్లు అన్ని రకములు, అన్ని రకాలు ఉంటాయి. అన్ని రకాలు లేడీస్ బ్రాస్, పెట్టికోట్స్ మొత్తం అన్ని కూడా మనకి దొరుకుతాయి. ఓకే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ లో కొత్తవారు బిల్డింగ్ లో ఉంటుంది ఈ షాప్. అది రోడ్ డివైడింగ్ లో కాంప్లెక్స్ వాళ్ళు తీసేమన్నారు కదా, తీయించేసి ఈ కాంప్లెక్స్ లో మార్చబడింది. అది షాప్ నెంబర్ 7 లోకి. షాప్ నెంబర్ 7 కి ఇప్పుడు చేంజ్ చేసాం. ఓకే. సో ఇప్పుడైతే మనకి కలెక్షన్స్ చూపించేస్తారా? మనకి ఇప్పుడు మన దగ్గర అసలు స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది? తక్కువలో 0 సైజ్ ఐటమ్ వచ్చేప్పుడు జుబ్బాల నుంచి వస్తాయండి. ప్రైస్ 30 రూపీస్ జుబ్బా. 30 రూపీస్ దగ్గర నుంచి ఉంటుంది. పుట్టిన బేబీ. ఓకే. పుట్టిన బేబీస్ 30 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ మనకి పెద్ద 15 ఏళ్ళు చెప్పారు కదా, 600 700 ఎండింగ్ అంతే. 1000 దాకా ఉంటాయి. సో 30 రూపీస్ దగ్గర నుంచి మనకి 1000 రూపీస్ వరకు షాప్ లో మొత్తం ఐటమ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. అన్ని కాదు, సో ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క ప్రైస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక మనకి కలెక్షన్స్ అనేది మనకి చూపిస్తారు. సో బార్న్ బేబీ దగ్గర నుంచి, అంటే పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనం ఇప్పుడైతే కలెక్షన్స్ అయితే చూసేద్దాం. బార్న్ బేబీ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నారు. ఓకే. ఈ చిన్నపిల్లల జుబ్బాలండి. చిన్నపిల్లల జుబ్బాలు, జుబ్బా రాయరు ప్లస్ కమ్. ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ వరకు వేసుకోవచ్చు అంటే? 6 మంత్స్ వరకు అండి. 6 నెలల వరకు. 0 సైజ్ పుట్టిన 1 నెల నుంచి 6 నెలల వరకు కూడా వేసుకోవచ్చు. అందులో ఇది ఒక మోడల్, ఇది ఇలా ఓపెన్ టైప్. ఒకటి ఓపెన్ టైప్ అంటే బటన్స్ వస్తాయి, అదేమో పై నుంచి వేసేది, ఇదేమో బటన్స్ వస్తాయి. ఇది 3 మంత్స్ వరకు సరిపోతుంది. దీనికి పెద్ద సైజ్ కూడా వస్తాయి. పెద్ద సైజ్ కూడా వస్తాయి. దీనికి నిక్కర్ ఉంటుందండి? వస్తుందండి. ఓకే. ఇంత ముందు చూపించిన దానికి కూడా ఉంటుందండి? ఉంటుందండి. ఓకే. సో మనకి ఇప్పుడు ఈ జుబ్బా ఎంత ప్రైస్ పడుతుంది మనకి సుమారు? 30 రూపీస్ అండి. 30 రూపీస్ ఇది. ఓకే. ఈ జుబ్బా వచ్చి 50 రూపీస్. 50 రూపీస్. ఓకే. సో 30 రూపీస్ దగ్గర నుంచి అయితే మనకి జుబ్బాస్ అనేది స్టార్టింగ్ ప్రైస్. ఓకే. సో జుబ్బాస్ తర్వాత ఇంకా ఏముంటాయి? చిన్నపిల్లల టోపీ, సాక్స్, గ్లౌజ్ సెట్ ఇలా వస్తుంది. చిన్నపిల్లలు 3 కలిపి సెట్ మ్యాచింగ్. అంటే ఏవేంటి అండి సెట్? సాక్స్, గ్లౌజ్, టోపీ. సాక్స్లు, గ్లౌజులు, టోపీ 3 కలిపి సెట్ వస్తుంది. ఓకే. ఇది సెట్ ఎంత పడుతుంది? హోల్సేల్ రేట్ 80 రూపాయలు పడుతుంది. 80 రూపాయలు. సో 80 రూపాయలకి వచ్చేస్తుంది 3 కలిపి. ఇదే కనుక షాపింగ్ బయట అయితే 500 అలా తీసుకుంటారు కదా ఎక్కువే. అవునండి.
షాపింగ్ మాల్స్ లో అవునండి, షాపింగ్ మాల్స్ 500 దాకా ఇందులో మనకి కలర్స్ ఉంటాయా? ఉంటాయండి, 6 కలర్స్ వస్తాయండి. 6 కలర్స్ వస్తాయి. ఓకే, 80 రూపాయలకి మనకి సెట్ వచ్చేస్తుంది. క్యాప్, 2 గ్లౌజులు, 2 సాక్స్ లను, చేతుల గ్లౌజులు. అవునండి. ఓకే, బయటకి వెళ్ళి కప్పుకునే టవలు, పిల్లలకి బయటికి తీసుకెళ్లేటప్పుడు కప్పుకునేందుకు ఇట్లా ప్లెయినే ఉంటాయండి. మనకి డిజైన్స్ కూడా వస్తాయండి. డిజైన్స్ కూడా వస్తాయి. అవునండి. ఇవి ఎంత పడతాయి మనకి? 50 రూపీస్ స్టార్టింగ్ అండి. ఓకే, 50 రూపీస్ దగ్గర నుంచి. ఇందులో 3 రకాలు వస్తాయి. వచ్చే కొద్ది ప్రైస్ చేంజ్ అవుతుంది, 150 దాకా వస్తాయి. 150 వరకు వస్తాయి. ఓకే, ఇదొకటి, ఇది చిన్నపిల్ల గొడుగు, అంబ్రెలాస్, దోంతర గొడుగు, మస్కిటో నెట్స్ అంటారు. అవును, సో మస్కిటో నెట్స్ అన్నమాట. చూసారు కదా, చాలా బాగుంది కదా, క్లాసీగా. వీటిలో గల కలర్స్ ఉంటాయి. 6 కలర్స్ వస్తాయండి. 6 కలర్స్ వస్తాయి. ఓకే, సో ఎంత పడుతుంది మనకి? 150 అండి, హోల్సేల్ 150 రూపీస్. ఓకే, సో 150 రూపాయలకి మస్కిటో నెట్ అనేది వచ్చేస్తుంది చిన్నపిల్లలకి. ఓకే, ఇంకోటి బెడ్, బెడ్ చిన్నపిల్ల క్యారియర్, బేబీ క్యారియర్ అంటారు దీన్ని. బేబీ క్యారియర్. సో బయటికి బేబీస్ ని తీసుకెళ్లాలంటే కనుక ఇప్పుడు ఇందులో పెట్టుకొని తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి మెత్తగా ఉండడానికి. సో అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. టోటల్ మనకి బేబీ బార్న్ బేబీకి ఇక్కడ ఏం కావాలనేది ఇక్కడైతే దొరికేస్తున్నాయి. మనకి బెడ్స్ ఎట్లా పడుతున్నాయండి? ఇప్పుడు ఇంతకు ముందు చూపించింది ఎంత పడుతుంది మనకి? 180 పడుతుందండి. 180 రూపీస్. అవునండి, నేను ఇది 500 1000 చెప్తారనుకున్నానండి. 180 రూపీస్కే మనకు వచ్చేస్తుంది, హోల్సేల్ ప్రైస్ కాబట్టి. అవునండి. ఓకే, దీంట్లో ఇంకో మోడల్ ఇది ఇలా వస్తుంది బెడ్. ఓకే, సో మనకి విత్ అటాచ్ మస్కిటో నెట్ కూడా వచ్చేస్తుంది. ఇది 300 పడుతుంది. 300 రూపీస్, 300 కే వచ్చేస్తుందండి విత్ అటాచ్డ్. మనకి అక్కడ చూసారా చేతిలో మనకి పిల్లో కూడా ఇచ్చారు బేబీస్ కి. సో ఇది ఏంటంటే క్యారీ చేసుకునేమో, అంటే ఇంట్లో పడుకోబెట్టుకొని చక్కగా నెట్ అయితే వేసేసేయచ్చు చక్కగా. బాగుంది. 300 అండి. ఓకే, సో 300 రూపీస్ కే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. చాలా బాగుంది. ఇందులో కూడా షేడ్స్ ఉంటాయి, డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే, చిన్నపిల్లలకి షూస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఓకే, కిట్లు మొత్తం ఇక్కడే ఉన్నాయండి, సమస్తం బేబీ బార్న్ కి. సో ఇవి ఎంత పడతాయి షూస్? 80 రూపీస్ పడుతుంది. 80 రూపీస్. ఓకే, సో బయట అయితే మనం 200 అలా ఉంటుంది, మనకి ఇక్కడ వచ్చేసి మనకి 80 రూపీస్కే దొరుకుతున్నాయి. ఆ కవర్ లో చూసినట్లయితే మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. చక్కగా వాళ్ళకి కాళ్ళకి ఇబ్బంది రాకుండా చాలా మెత్తగా సాఫ్ట్ గా ఉంది. కలర్స్ డిఫరెంట్ కలర్స్. సో 80 రూపీస్కే మనకి పెయిర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, 500 లోపు అన్ని వచ్చేస్తాయి. 500 లోపే వస్తాయి, ఇంకా మిగులుతుంది కూడా 500 రూపీస్. ఓకే, సో ఇప్పుడైతే కనుక మనకి జీరో సైజ్ అంటే బార్న్ బేబీ వాళ్ళకే డ్రెస్సెస్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. 6 మంత్స్ లోపు వేసుకోవచ్చు అన్నమాట. 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు. సో ఇప్పుడు వేస్తున్నారు కదా చిన్నపిల్లలకు కూడా చక్కగా మంచి బట్టలు వేస్తున్నారు కదా. సో అబ్బాయిలకి అయితే అట్లాంటి మోడల్స్ కూడా ఉన్నాయండి, చక్కగా పైన ఓవర్ కోట్ వచ్చినాయి, చాలా బాగున్నాయి. ఇదొక మోడల్ 6 మంత్స్ బేబీస్ దగ్గర నుంచి వాడుకోవచ్చు అన్నమాట. సో ఇవి ఎంత కాస్ట్ లో ఉన్నాయండి మనకి? 200 అండి. సో 200 నుంచి స్టార్టింగ్ ప్రైస్ 200 దగ్గర నుంచి. సో 200 దగ్గర నుంచి మనకి 150 కూడా ఉంది. 150 కూడా ఉంది, అది చూపిస్తాను. 150 కూడా ఉందా, చూపిస్తారా? ఓకే, 150 పంచకట్టు. సో చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి పంచలు ఎక్కువ వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అలా చూసుకొని మురుస్తూ ఉంటారు. సో బాయ్స్కి పంచేది కూడా ఉంది. సో 150 రూపీస్కే దొరుకుతుంది ఇక్కడ. ఇది 150 బన్నీ క్లాత్ అండి. బన్నీ క్లాత్ లో మోడల్. సో ఇది కూడా అండి 150 రూపీస్లో చాలా బాగుంది. చక్కగా వాళ్ళకి గుచ్చుకోకుండా మెత్తగా ఉండడానికి చాలా బాగుంది. అంటే బయటికి వెళ్తా ఉంటారు కదా టెంపుల్స్ కల్లా, తీసుకెళ్ళినప్పుడు కూడా క్యారీ అవుతుంది. 150 రూపీస్. ఓకే, ఇది గౌన్ టైప్, అది బాబు కదా, ఇది పాపకి. ఓకే, ఇప్పుడు పాపకి చూపిస్తున్నారు. సో ఫ్రాక్ టైప్ వస్తుంది, 2 పాకెట్స్ కూడా ఇచ్చేసారు, అది కూడా బన్నీ క్లాత్ వస్తుంది. సో ఇవి ఎంత పడతాయండి? 150 రూపీస్. ఓకే, సో ఇవి కూడా మనకి 150 రూపీస్కే పడుతున్నాయి. అవునండి. ఓకే, ఇది ఒక మోడల్. ఇంకా ఉన్నాయండి? ఉన్నాయండి, బాయ్స్ లేడీస్ ఉన్నాయి, జెంట్స్ బాయ్స్ ఇద్దరి. ఇది ఒక మోడల్ పాపకి ఇది ఒక మోడల్. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి కదా, చాలా అంటే ఫ్యాన్సీగా మోడర్న్ గా ఉన్నాయి. ఇవి ఎంత పడుతుంది? 200 అండి. 200 రూపీస్. ఓకే, సో 200 రూపీస్కే వస్తుంది. నైస్, చాలా బాగుంది. ఇందులో కలర్ షేడ్స్ ఉంటాయా? ఉంటాయండి. ఓకే, ఇది ఒక మోడల్. ఓకే, పట్టులో వేస్తారు కదా అన్నప్రసన్నలకి, అట్లా వేసుకోవచ్చు కదండి. ఇవి చాలా బాగుంటుంది, క్యూట్ గా.
ఇది ఎంత పడుతుందండి? 250 అండి. 250 రూపీస్. ఓకే. ఇందులో మిడ్డీ డ్రెస్ ఇది. మిడ్డీ టైప్. సో చూస్తున్నారు కదా మనకి మిడ్డీ టైప్లో కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూసారా. ఎంత పడుతుందండి ఇది మనకి? 250. సో మిడ్డీ కూడా మనకు వచ్చేసి 250 రూపీస్కే వస్తుందండి. బయట అయితే కనుక నిజంగా షాపింగ్ మాల్స్లో ఎంత చెప్తే వాళ్ళు అంత సైలెంట్గా కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడైతే మనకి హోల్సేల్ ప్రైస్లో రీటైల్గా పీస్ ఇస్తున్నారు. 250 రూపీస్కే వస్తుంది. చాలా బాగున్నాయి, మోడల్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉంటాయి కదా? ఉంటాయండి, ప్రతి దాంట్లోనూ ఉంటాయండి. ఓకే. ఇది ఫ్యాన్సీలో బొట్ట టైపు. ఫ్యాన్సీలో ఫ్రాక్స్గా కావాలన్నా కూడా దొరుకుతుంది. ఓకే. ఇవి ఎంత పడుతుందండి? ఇది 250 అండి. 250 రూపీస్. ఓకే. సో ఇది కూడా మనకి 250 రూపీసే పడుతుంది. సో 250 రూపీసే పడుతుంది మనకి. ఇది కూడా కలర్స్ ఉంటాయండి, అన్నిట్లోనూ ప్రతి దాంట్లోనూ ఉంటాయి. అన్నిట్లోనూ ఉంటాయి. చిన్న పిల్లోస్ మళ్ళీ చిన్నపిల్లల పిల్లోస్. సో అంటే తల పెట్టేస్తూ ఉంటారు కాబట్టి, సో క్లాత్స్ అన్ని తల చుట్టూ తలా పెడతారు కాబట్టి ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయి అనమాట. సో వాళ్ళ తల ఎటు కదలకుండా ఉంటుంది, అది పెట్టేయచ్చు. ఇవి కూడా దొరుకుతున్నాయి. సో ఎంత పడుతుందండి ఇది మనకి? 100 రూపీస్ అండి. 100 రూపీస్. సో ఓకే. సెట్ బేబీ బార్న్ పిల్లలకి మనకి కిట్ అయితే 500 వచ్చేస్తుంది మనకి. ఇది కూడా 100 రూపీసే పడుతుంది. ఓకే. కలర్స్ ఉంటాయి? కలర్స్ 6 కలర్స్ వస్తాయండి. 6 కలర్స్ వస్తాయి మనకి. ఓకే. మా దగ్గర పిల్లలకి వచ్చే జీన్స్ ప్యాంటు, టీ షర్టు, లెగ్గిన్ టాప్ అవి కూడా దొరుకుతాయి. అంటే బేబీ బార్న్ బేబీకి పుట్టిన పిల్లలకి జీరో లెగ్గిన్ టాప్ కూడా దొరుకుతాయి. జీరో సైజ్. ఓకే. అవి ఎంత ప్రైస్ లో ఉంటాయి? 250. అవి కూడా 250. ఓకే. సో ఇవే కాదండి, మనకైతే కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపించారనమాట. అన్నీ చూపించాలంటే మనకి వీడియో సరిపోదు కాబట్టి మీరు ఇక్కడికి వస్తే కనుక మీకు నచ్చిన కలెక్షన్స్ అడిగితే మీరు చక్కగా వాళ్ళు చూపిస్తారు, మీరు చూస్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే.